వెల్కమ్ టు వీతి న్యూస్. లక్ష్యం సమాజితం. నేను మీ సాయిసుదా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సొంత పనులకు అడ్డొస్తున్నాయని హరితహారం మొక్కలని నరికేశాడు. సూర్యాపేట జిల్లా సూర్యనాయక్ తండా శివార్లో ఘటన. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తాం. హనుమకొండ పాదయాత్రలో జంగా రాఘవరెడ్డి ధీమా. అక్రమాలను ప్రశ్నిస్తే రాహుల్పై అనర్హత వేటు వేస్తారా? బీజేపీపై పీసీసీ ప్రతినిధి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం. సమతుల్య ఆహారం తీసుకొని ఆరోగ్యంగా జీవించండి. గర్భిణీలు బాలింతలకు సూచించిన అంగన్వాడీ సూపర్వైజర్ అంజలి. ఇక డీటెయిల్స్ చూస్తే, క్రషర్ మిల్లులో విద్యుత్ సౌకర్యం కోసం యజమాని ఏకంగా హరితహారం మొక్కలనే పీకేశాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా చివెంల మండలం సూర్యనాయక్ తాండా శివార్లో జరిగింది. విద్యుత్ సౌకర్యం కోసం అడ్డుగా ఉన్నాయనే నెపంతో హరితహారం కింద నాటి 74 మొక్కలను మిల్లు యజమాని నరికివేశాడు. వివరాల ప్రకారం సూర్యనాయక్ తాండా శివార్లో హరితహారం కింద శ్రీరామ్ సాగర్ కాలువ వెంట మొక్కలను నాటారు. సమీపంలో ఉన్న క్రషర్ మిల్లులో యజమాని పంచాయతీరాజ్, ఉపాధి హామీ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, విద్యుత్ శాఖ అధికారులకు ఎవరికి సమాచారం ఇవ్వకుండా ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడు. శుక్రవారం విధులకు వెళ్లిన పంచాయతీ కార్యదర్శి విషయం గమనించి మండల అధికారులకు తెలియజేశారు. కాగా సదర్ మిల్లు యజమాని హరితహారం కింద నాటిన మొక్కలను తొలగించడం ఇది రెండోసారి. గతంలో కూడా ఇలానే హరితహారం మొక్కలను నరికివేసి ఎటువంటి చర్యలు లేకుండా తప్పించుకున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా 4వ రోజు హనుమకొండ 7వ డివిజన్ బ్రాహ్మణవాడలో మాజీ డీసీసీబీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కాంటెస్ట్ కార్పొరేటర్ చందుపట్ల ధనరాజ్, మాజీ టౌన్ పార్టీ అధ్యక్షులు కట్లా శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ రేపల్లె రంగనాథ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. పాదయాత్రలో జంగా రాఘవరెడ్డికి స్థానిక నాయకులు, మహిళలు, యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే పేద, బడుగు, బలహీన వర్గ ప్రజలకు చేసే సంక్షేమ పథకాలను వివరించారు. దానిలో భాగంగా పేదలకు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, ఒకేసారి రైతు రుణమాఫీ, 2 లక్షల రూపాయలు, సొంతింటి నిర్మాణం కోసం 5 లక్షల రూపాయలు సాయం, చదువుకున్న యువతి కోసం 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తుందని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరిస్తామని జంగా హామీ ఇచ్చారు. పార్లమెంట్లో అక్రమాలపై చర్చించాలని పట్టుబడితే రాహుల్ గాంధీపై రాజకీయ కక్షతో అనర్హత వేటు వేశారని పీసీసీ ప్రతినిధి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీని బీజేపీ ప్రభుత్వం కుట్రపూరితంగా ఎంపీగా అనర్హత ప్రకటించిందన్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాయి రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, దేశాభివృద్ధి జరగాలని ఆకాంక్షిస్తూ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర నిర్వహించారన్నారు. ప్రజల సొమ్ము దోపిడీ గురించి రాహుల్ గాంధీ
సిబ్బంది వేసిన ప్రశ్నకు సమాధానం చెప్పలేక భయాందోళనకు గురై నియంత తరహాలో అణిచివేసే ప్రయత్నం మొదలు పెట్టారని పీసీసీ ప్రతినిధి విమర్శించారు. మాట్లాడేదానికి ఏమి సంబంధాలు అప్పటికప్పుడు చర్చలు పెట్టి అప్పటికప్పుడే తీర్మానాలు చేస్తాం. ప్రకటించడం వారం రోజుల ముందుకే అప్పటికప్పుడు ఇల్లు ఖాళీ చేయమనడం, ఇంకా ఏం కేసులు పెట్టడానికి ప్రయత్నాలు చేయడం కారణం కూడా 23,000 రూపాయలు ఈ కంపెనీల నుంచి అడిగిన వారం రోజులకే ఇవన్నీ కూడా ప్రాజెక్ట్ మీద క్లుప్తంగా ప్రభాకరన్న గారు మాజీ పార్లమెంట్ సభ్యులు సీనియర్ నాయకులు పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ చేసినారు. అందరికీ నమస్కారం. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు రాజేందర్ రెడ్డి గారు, అదేవిధంగా వేదిక ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు పాత్రికేయ సోదరులందరికీ కూడా నమస్కారం. అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలు బాలింతలకు అందిస్తున్న సమతుల్య ఆహారం తీసుకొని ఆరోగ్యంగా జీవించాలని అంగన్వాడీ సూపర్వైజర్ అంజలి అన్నారు. రామగుండం నియోజకవర్గం అంతర్గాం మండలం ముర్ముర్ గ్రామంలోని మోడల్ అంగన్వాడీ కేంద్రంలో పౌష్టికాహారం తదితర అంశాలపై గర్భిణీలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సూపర్వైజర్ మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు సమతుల్య ఆహారాన్ని తీసుకోవాలని, సరైన వైద్య పరీక్షలు చేయించుకుంటూ వైద్యుల సూచన సలహాల మేరకు మందులు వాడుకోవాలని సూచించారు. లోపాలు లేని సంపూర్ణ ఆరోగ్యంతో కూడిన బిడ్డలకు జన్మనివ్వాలని సూచించారు. చంటి పిల్లలకు ముర్రుపాలు శ్రేష్టమన్నారు. ముర్రుపాలు తాగించడం ద్వారా పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరుగుతోందన్నారు. శిశువుకు 6 నెలల వరకు తల్లిపాలు ఇవ్వాలన్నారు. ఈ మొలకలు మనము రోజు తినే ఆహారంలో ప్రతిదినము మనము రోజు కొన్ని మొలకలు తీసుకుంటే చాలా మంచిది. అంటే ఇప్పుడు మనం తినే ఆహారంలో ప్రోటీన్స్, విటమిన్స్ అన్నీ కూడా దీంట్లో ఉంటాయి మనకి.
మొలకెత్తిన విత్తనాలు అంటే మామూలుగా నానబెట్టి తిన్నా ఏం కాదు, మొలకలు ఇంత పెద్దగా రాకుండా ఏం కాదు, కానీ 2 days తర్వాత తిన్నా ఏం కాదు. నానబెట్టిన వాటిలలో ఎక్కువ విటమిన్స్ ఉంటాయి. పప్పు దినుసులలో కూడా దీంట్లో కూడా ప్రోటీన్స్ మనం ఎక్కువ తీసుకుంటే దీంట్లో ప్రోటీన్స్ అంటే మనకు కావాల్సిన ఐరన్ ప్రోటీన్స్ ఏవైనా కూడా మనకు మినుములు, తర్వాత పెసర్లు ఇలాంటి వాటిల్లో చాలా ఉంటాయి అన్నట్టు. ఇలాంటి వాటిల్లో ఎక్కువ విటమిన్స్ ఉంటాయి కాబట్టి మనము ఈరోజు డెకరేషన్ పూర్వకంగా మనము దీన్ని క్యారెట్ కూడా మామూలుగా కడుక్కొని ఉట్టిగా తింటేనే చాలా మంచిది. ఇది మనము కూరలో కాకుండా మామూలుగా రోజు ఒకటి ఇలాంటి పీస్ తీసుకుంటే చాలా మనకి విటమిన్స్ అందుతాయి. పీచు పదార్థము ప్లస్ మనకు ఐరన్ అలాంటివి చాలా ఎక్కువ ఉంటాయి. గోంగూర, తోటకూర, గంగవారి కూర అలాంటి వాటిల్లో చాలా ఉంటాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ ఉపాధ్యక్షులుగా నియామకమైన పర్ష హనుమాన్లను ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ సన్మానం కార్యక్రమంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ మండల అధ్యక్షులు వీరబోయిన రమేష్, ప్రధాన కార్యదర్శి చాత్రబోయిన లక్ష్మణ్, జిల్లా బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ వెంకటస్వామి, జిల్లా కమిటీ డైరెక్టర్ దేవేందర్, మత్స్యశాఖ మార్కెట్ కమిటీ మండల అధ్యక్షులు నాగారపు దేవేందర్, వివిధ గ్రామాల ముదిరాజ్ గ్రామ అధ్యక్షులు, ముదిరాజ్ సంఘ సభ్యులు పాల్గొన్నారు. జరుగుతున్నది మన జిల్లా ముదిరాజుల ఐక్యత సాధిద్దాం ముదిరాజు అమర వీరులకు జోహార్, తెలంగాణ ముదిరాజు అమర వీరులకు. మా నాన్న ప్రాథమిక పాఠశాలలో శివరాశి చేసిండు, అటెండర్గా రిటైర్ అయ్యాడు పాఠశాలలో. అంటే ఆయన అంత కష్టపడుకుంటూ ఆ ఉన్న 3-4 ఎకరాలలో పొలం చేసుకుంటూ ఆ అటెండర్ జాబ్ చేసుకుంటూ మమ్మలను ఈ స్థాయిగా వెతికారు. ఇంతలో ఒక మిత్రుడు అన్నాడు, ఏ బ్యాక్గ్రౌండ్ లేదు. వాస్తవానికి నాకు ఏ బ్యాక్గ్రౌండ్ లేదు, అంతకుముందు రాజకీయం రాకముందు ఏ బ్యాక్గ్రౌండ్ లేదు. అటువంటి సందర్భంలో నా ఊళ్ళోనే ఒక చిన్న ఇన్సిడెంట్ నన్ను ఈ స్థాయిగా ఒక నాయకులుగా ఎదిగేందుకు తోడ్పాటు చేసింది. అది ఏంటిది అంటే, మా ఊళ్ళో ఒక సెక్షన్, ఒక పెద్దందారు వ్యవస్థ, ఒక భూస్వామ్య వ్యవస్థ, మన వీకర్ సెక్షన్ అణగారిన వర్గాలను అంచివేస్తున్న క్రమంలో తిరగబడులు 95-96 తిరగబడులు నేర్చుకున్నా. తిరగబడి అక్కడ దాదాపు 2001లో ఈ తిరగబడుతున్న క్రమంలో నా మీద అక్రమమైన కేసులు పెట్టి 2001లో జైలు కూడా పంపించడం జరిగింది. అప్పుడు నాకు అందరు అన్నారు, ఇటు పెద్ద నక్సలైట్ అన్నారు. ఇటు పెద్ద నక్సలైట్ బ్యాక్గ్రౌండ్ ఉన్నాను. అవును, అప్పటి పరిస్థితులలో అప్పుడు నక్సలైట్లే ఒక అండగా కనబడ్డారు, ఒక ధైర్యం ఇచ్చారు. తప్పకుండా ఆ ధైర్యంతోనే నేను అక్కడ భూస్వాములను, పెద్దంతాలను, అన్యాయం చేసే వాళ్ళని ఎదిరించినా చెప్పక తప్పదని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఆ తర్వాత రాంగాంగా ఏం జరిగింది? సరే, సాయుధ మార్గాలు తగ్గినాయి, ప్రజాస్వామ్య పోరాటాలు ముందుకు వచ్చినాయి. ఆ సందర్భంలో బీసీ ఉద్యమంలోకి నా గురువులు ఆర్ కృష్ణ గారు నన్ను చదువుకున్న రోజుల్లోనే నా ధైర్యాన్ని, నా ప్రతిభను గుర్తించి, నువ్వు ఈ సంఘంలో చెయ్యి, ఈ జాతర చెయ్యి, బీసీ జాతి సేవ చేస్తే తప్పకుండా బాగుంటుందని చెప్తే అందులో ఆ విధంగా బీసీ సంక్షేమ సంఘంలో బ్రహ్మాండంగా పనిచేస్తూ వచ్చిన. ఇక్కడ నా ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. ఇప్పుడు చెప్తున్నా, సర్వ మతాలను గౌరవిస్తూ ప్రశాంతమైన వాతావరణంలో పండుగలు జరుపుకోవాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. రామగుండం కార్పొరేషన్ పరిధిలోని హౌసింగ్ బోర్డ్ కాలనీ 1వ డివిజన్లో మైనార్టీ నాయకులు అఖ్తర్ పాషా ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందుకి ముఖ్య అతిథిగా హాజరైన మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ప్రార్థనల అనంతరం ప్రతి ముస్లిం సోదరుని మనస్ఫూర్తిగా అలై బలై తీసుకొని వారికి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పవిత్రమైన ఉపవాస దీక్ష కాలం ఆ అల్లా దృష్టిలో పేద ధనిక అనే తేడా లేకుండా అందరూ సమానమేనన్నారు.
कमल उनके भी आज हमारे भाई डॉक्टर पाशा के घर पर मौजूद रामा इफ्तार का शुक्रिया अदा करते हुए अल्लाह ताला से दुआ करूँगा आप लोग जो भी मन्नतें हैं वो पूरे मुरादें पूरा हो जाए और हमारे गांव रामकुंडम के लिए पावर प्लांट एक्सटेंशन के लिए जो आज तक भी लड़ते रहा हूँ और हमारी सबकी इच्छा है वो पूरा होना, सब लोग खुश रहना। मैं आपका भाई हूँ, 25 साल से यहाँ का एक आवाज़ बनने के लिए, यहाँ की आवाम के लिए कोई एक आवाज़ बनने के लिए कोशिश कर रहा हूँ। आप सबको मालूम, आप हर एक का घर का एक सदस्य हूँ मैं, आपका भाई बेटा, घर में एक रिश्ता जैसा सब लोगों से है। मेरे माता पिता से भी आप लोग सब लोगों को बहुत नज़दीक रिश्ता है। पहले से भी हम लोग, मैं रहने दो, भैया रहने दो, हमारे अब्बा, कोई भी है यहाँ के आवाम के लिए कुछ ना कुछ मदद करते रह रहे थे। उनकी जो उनके हम लोग उनसे सीखे, हो सके तो किसी को एक मदद करते रहो बस, और कुछ भी मत। పెద్దపల్లి జిల్లా అంతర్గా మండలంలోని పెద్దంపేట గ్రామంలోని భక్తాంజనేయ స్వామి ఆలయంలో శ్రీ సీతారాముల కళ్యాణం మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. అనంతరం వేద పండితులు మంత్రోచ్చారణల మధ్య కార్యక్రమం నిర్వహించారు. కళ్యాణ మహోత్సవం అనంతరం క్రతువు శాస్త్రోక్తంగా నిర్వహించి సమస్త ప్రజానికం ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మెరుగు భాగ్యలక్ష్మి గురవయ్య, ఎంపీటీసీ కొలిపాక శరణ్య మధుకర్ రెడ్డి, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వివాహంలో భాగంగా ఇప్పుడు స్వామివారికి ఆ యొక్క యజ్ఞోపేతాల కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. మరికొద్ది క్షణాల్లో స్వామివారి ఇప్పుడు కన్యాదానం జరగబోతుంది. మరి ఆ యొక్క సీతారామచంద్రుడు బుద్ధిమంతుడు, జ్ఞానవంతుడు అని చెప్పి ఆ యొక్క జనక మహారాజు కూతురైనటువంటి ఆ యొక్క స్వామి వారికి ఇప్పుడు కన్యాదానం చేయబోతున్నాడు కనుక అందరూ కూడా ఆ యొక్క స్వామి వారి కన్యాదానంలో భాగంగా ఇప్పుడు కార్యక్రమం నిర్వహించబడుతుంది కనుక వివాహంలో భాగంగా ఇప్పుడు స్వామివారి కన్యాదానం జరగబోతుంది. మరి ఆ కన్యాదానంలో మనము స్వామివారి యొక్క సీతమ్మ ప్రతి సంవత్సరం కూడా ఏ విధంగా ఈ కళ్యాణం జరుగుతుందంటే, ఈ లోక కళ్యాణార్థమై ఆ యొక్క చైత్ర శుద్ధ నవమి రోజు శ్రీరామచంద్రుడు ఆ యొక్క సీతమ్మ వారి యొక్క కళ్యాణం జరిగిన తర్వాతనే ఈ లోక కళ్యాణార్థమై మన ప్రజలందరూ కూడా వివాహం జరిపించుకోవడం మన సాంప్రదాయం కనుక ఆ స్వామి వారి యొక్క కళ్యాణం జరిపించినాక అందరికి కూడా సుఖ సంతోషాలతోని భోగభాగ్యాలతోని జీవించాలనే ఉద్దేశంతో ఈ యొక్క శాస్త్రయుక్తంగా మనము కన్యాదానం జరగబోతుంది. కనుక ఈ యొక్క కన్యాదానంలో ఎవరైతే ఈ యొక్క కళ్యాణంలో ఈ పాల్గొని ఉంటారో వారికి సకల ఐశ్వర్యాలు, సకల దోషాలు కూడా తొలగిపోయి స్వామి వారి యొక్క కరుణ అందరు కూడా ప్రాప్తిస్తుంది. కనుక అందరూ కూడా ఈ వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు పట్టణం మోడంపల్లిలో నివసిస్తున్న
దొరసానిపల్లె వెంకట సుబ్బమ్మ భర్తతో గొడవపడి తన 6 పిల్లలను ఎవరికీ తెలియకుండా తీసుకొని వెళ్లిపోవడంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. వెంకట సుబ్బమ్మ తల్లి నారాయణమ్మ ఫిర్యాదు మేరకు ఇన్స్పెక్టర్ ఇబ్రహీం కేసు నమోదు చేశారు. పోలీసులు 2 బృందాలుగా విడిపోయారు. అహుబిలా ఆశ్రమం నందు వెంకట సుబ్బమ్మ తన పిల్లలతో ఉన్నారని కనిపెట్టి 24 గంటలు గడవకుండానే మిస్సింగ్ కేసును ఛేదించారు. ఈ సందర్భంగా పాత్రికేయుల సమావేశంలో సిఐ ఇబ్రహీం వివరాలు వెల్లడించారు. ఈరోజు సాయంత్రం అల్లగడ్డలో చిన్న హోగిలంలోని ఒక ఆశ్రమం రావడం ఈ విషయంలో నిన్నటి రోజున అనగా 30/3/2023 తేదీన మన పొద్దుటూరు టౌన్లోని మోడంపల్లి హరిజనవాడకు చెందిన వెంకట సుబ్బమ్మ అనే ఆమె తన భర్త శ్రీరాములతో గొడవపడి మనస్తాపం చెంది తన పిల్లలు 6 మంది పిల్లలు చిన్నపిల్లలు అందరూ పిల్లలు వచ్చేసి అశ్రిత 12 సంవత్సరాలు, అజయ్ 10 సంవత్సరాలు, అనూష 7, కళ్యాణి 5 సంవత్సరాలు, లావణ్య 4 సంవత్సరాలు, బద్రి 2 సంవత్సరాలు ఈ చిన్న వయసు గల పిల్లలతో ఇంటి నుండి ఎవరికి చెప్పకుండా బయటికి వెళ్ళిపోయింది. తర్వాత వీళ్ళ అమ్మ నారాయణమ్మ వచ్చేసి మనకు పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు మేరకు నిన్న నైట్ మనకు 10 గంటలకు ఫిర్యాదు అందింది. ఫిర్యాదు అందిన వెంటనే మేము ఈ విషయం మీద కేసు నమోదు చేసి 2 టీంలను ఏర్పాటు చేసి ఈ టీంలను పంపించడం జరిగింది. 2 టీంలను గాలింపు చర్యల నిమిత్తం పంపించిన తర్వాత ఈరోజు సాయంత్రం మనకు కర్నూలు జిల్లాలోని ఆళ్లగడ్డలో చిన్న హోబిలంలోని ఒక ఆశ్రమం నందు వీళ్ళు ఉన్నట్లు మనకు సమాచారం అందితే అక్కడికి వెళ్ళి వాళ్ళను వెంటనే తీసుకొని రావడం జరిగినది. ఈ విషయంలో మన సిబ్బంది బాబా ఫక్రుద్దీన్ మరియు రామాంజనేయులు చాలా చాకచక్యంగా వివరించి టెస్ట్ చేయడం అనేది, కాబట్టి వీళ్ళను కూడా ఈ సందర్భంగా అభినందించడం జరుగుతున్నది. కాబట్టి ఈ సందర్భంగా మహిళలకు అందరికీ తెలియజేయడం ఏమంటే ఏదైనా సమస్యలు ఉంటే దానికి పరిష్కారం చేసుకోవాలి. పోలీస్ స్టేషన్కి వచ్చి ఆమె ఏదైనా కంప్లైంట్ చేస్తే ఇమీడియట్గా మనము భార్యాభర్తలకు కౌన్సిలింగ్ చేసి ఏదైనా సర్దుబాటు చేసి లేదంటే కేసులు నమోదు చేయడం జరుగుతుంది. కానీ అంతేగాని ఇట్లా మనస్తాపం చెంది ఎక్కడికన్నా వెళ్ళి ఏదైనా చేసుకునే తొందరపాటు చర్యలు తీసుకోవద్దని అందరికీ తెలియజేస్తా ఉన్నాము. మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గం ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరిని ఖండిస్తూ ఉప్పల్ కార్పొరేటర్ మందముల రజితా పరమేశ్వర్ రెడ్డి నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 2 ఏళ్లలో పూర్తి చేస్తామన్న పనులు నేటికి చేయకుండా కాలయాపన చేస్తుండటంతో ప్రధాన రహదారి ఇరుపక్కల రోడ్లు గుంతలు గుంతలుగా మారి వాహనదారులకు ఎంతో ఇబ్బంది కలుగుతోందని, ప్రమాదాలకు కూడా గురవుతున్నారని అన్నారు. త్వరగా ఫ్లైఓవర్ పూర్తి చేసి ప్రజలకు ఊరట కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ఏ బ్లాక్ అధ్యక్షుడు పరమేశ్వర్ రెడ్డి, సీనియర్ నేతలు, కార్యకర్తలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నేను ఇది నేషనల్ ప్రాజెక్ట్ కింద దాదాపుగా 812 కోట్లతోనే ఈ యొక్క ప్రాజెక్టును తీసుకొచ్చినాను అని చెప్పేసి ఆనాడు ఏదైతే ఇనాగ్రేషన్ చేసినరో విధానాన్ని వారంలో పోయి చెప్తాడు. నేను 100% ఒక ప్రాంతంలో తిరుగుకుంటూ ఎలివేటెడ్ కారిడార్ ఇంకా కాలేదు, ఇన్ని రోజుల నుంచి నిర్లక్ష్యం అవుతుందని చెప్తుంటే మాకే సిగ్గనిపిస్తుంది. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నది మీరు, కేంద్రం నిధులు అంటారు, కేంద్రం ఇస్తున్నది అంటారు, మళ్ళీ మీరు ఏం చేస్తున్నారని చెప్పేసి ఒక సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అదొక పెద్దలకు మన ఉప్పల్కి ఫ్లైఓవర్ వస్తుందని, మా ఉప్పల్ రోడ్లు బాగుపడతాయని నా ఉప్పల్ ప్రజలు వాళ్ళ జాగాలు ఇచ్చినా కూడా వాళ్ళ బాధతో ఉన్నా కూడా ఇచ్చిర్రు. కానీ పనులు మాత్రము అవ్వట్లేదు. ఫ్లైఓవర్ పనులు మొదలై 5 ఏళ్ళు అవుతుంది, వాళ్ళు కంప్లీట్ చేయాల్సింది 2 ఏళ్లలో. ఈ కాంట్రాక్టర్లు ఏమో ఎక్కడున్నారో కూడా పత్తలేరు. ఇక బీఆర్ఎస్, ఇక ప్రభుత్వంలో ఉన్న పార్టీల వారేమో బీజేపీ ఏమో బీఆర్ఎస్ వాళ్ళ మీద చెప్తారు, బీఆర్ఎస్ ఏమో బీజేపీ వాళ్ళ మీద చెప్తారు. 2 పార్టీలు చిల్లరగా చేసి ఎవరి మధ్యలో నలిగిపోతురు, ప్రజలు నలిగిపోతురు. ఫ్లైఓవర్ పిల్లల కోసం గుంతలు తీసిరు,
అందులో ప్రజలు కింద పడి ఆసుపత్రుల పాలవుతున్నారు, చనిపోతున్నారు. ఈ దుమ్ము ధూళికి రోగాలు వస్తున్నాయి. ఎంత జనాల బాధలు ఎన్ని చూసినా కూడా వాళ్ళు మాత్రము కరగట్లేరు. ఇప్పుడు ఎవరైతే చనిపోయారో వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళకి ఒక్కొక్కరికి 50 లక్షల రూపాయలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే వెంటనే పనులు మాత్రము ప్రారంభించాలి. ఇక ప్రజలకు ఇబ్బంది పెట్టొద్దు. ఉప్పల్లో దాని ఇనాగ్రేషన్ 16,500 కోట్ల రూపాయలతోని ఆ రోజు ఉప్పల్ని ఈ ప్రాంతం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ అని మేము చెప్పడానికి గర్వపడుతున్నాం. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిందంటే అది కాంగ్రెస్ పార్టీ. ఈ ప్రాంతానికి నీళ్ళు ఇచ్చినా, రోడ్లు ఇచ్చినా, డ్రైనేజ్ చేసినా, ఈ ప్రాంతాన్ని ఏ అభివృద్ధి చేసినా కాంగ్రెస్ పార్టీ చేసింది తప్ప ఇక్కడున్న బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఏం చేయలేదు, గతంలో ఉన్న బీజేపీ ఎమ్మెల్యే ఏం చేయలేదు. మరి 600 కోట్ల రూపాయలు మరి బీజేపీ శాంక్షన్ చేసిందమ్మా, మరి అవి ఎక్కడ పోయినాయి? కాకులు ఎత్తుకపోయినాయా? పనులు ఎందుకు జరుగుతలేవు? బీజేపీ ఏమో బీఆర్ఎస్ పార్టీ పేరు చెప్తుంది, బీఆర్ఎస్ ఏమో బీజేపీ పార్టీ. ఇవన్నీ దొంగ నాటకాలు ఆడుతుర్రు, ఉప్పల్ ప్రజలను మోసం చేస్తున్నారు. ఉప్పల్ ప్రజలకు వీళ్ళు చేసే మోసాలు ఉప్పల్ ప్రజలు గమనిస్తున్నారు. తప్పకుండా రాబోయే ఎన్నికలు వస్తున్నాయి. మళ్ళా కొత్త బిచ్చగాళ్ళు పొద్దెరగనట్టుగా మళ్ళీ మా కోట్ల అయినరని మా ఉప్పల్ ప్రజల ఇంటికి వస్తారు. ఇక్కడ ఉండరు మా ఆడబిడ్డలు అందరూ. వాళ్ళ చీపుర్లకు పనులు అయితే చెప్తారు ఈసారి బీజేపీ వాళ్ళకు, టీఆర్ఎస్ వాళ్ళకు, బీఆర్ఎస్ వాళ్ళకు. వెంటనే కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం, ఆగిపోయిన ఏదైతే ఫ్లైఓవర్ పనులు వెంటనే ప్రారంభించాలి. అదేవిధంగా ఏదైతే గుంతలు ఉందో వెంటనే ఆ రోడ్డు కూడా వెంటనే పనులు ప్రారంభించాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సొంత పనులకు అడ్డొస్తున్నాయని హరితహారం మొక్కలని నరికేశాడు. సూర్యాపేట జిల్లా సూర్యనాయక్ తండా శివార్లో ఘటన. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తాం. హనుమకొండ పాదయాత్రలో జంగా రాఘవరెడ్డి ధీమా. అక్రమాలను ప్రశ్నిస్తే రాహుల్ పై అనర్హత వేటు వేస్తారా? బీజేపీపై పీసీసీ ప్రతినిధి పొన్న ప్రభాకర్ ఆగ్రహం. సమతుల్య ఆహారం తీసుకుని ఆరోగ్యంగా జీవించండి. గర్భిణీలు, బాలింతలకు సూచించిన అంగన్వాడీ సూపర్వైజర్ అంజలి. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వీతి న్యూస్, లక్ష్యం సమాజితం.